హాయ్ అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్లో డిక్రీ. సో ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ డిక్రీ యొక్క నేచర్, అలాగే దాని యొక్క స్కోప్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దామండి. సో డిక్రీ హోల్డర్ అంటే ఎవరు, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డిక్రీ. సో ఒక డిక్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటనేవి డిస్కస్ చేద్దాము. అలాగే కైండ్స్ ఆఫ్ డిక్రీలో టైప్స్ ఏంటనేవి, కంటెంట్స్ ఆఫ్ డిక్రీ, ఒక డిక్రీలో ఉన్నటువంటి కంటెంట్స్ ఏముంటాయి. సో అంటే ఒక డిక్రీని మనం మెన్షన్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి కంటెంట్స్, స్పెసిఫై చేసేటువంటి కంటెంట్స్ ఏంటనేవి కంటెంట్స్ ఆఫ్ డిక్రీలోకి వస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ డిక్రీ. సో ఒక డిక్రీని ప్రిపరేషన్ చేసినప్పుడు సో అందులో ఉండవలసినటువంటి థింగ్స్ ఏంటి, అందులో ఉండవలసినటువంటి మెన్షన్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఏంటనేవి ప్రిపరేషన్ ఆఫ్ డిక్రీలో చూద్దామండి. అలాగే అమెండ్మెంట్ ఆఫ్ డిక్రీకి సంబంధించి ఏమైనా సంస్కరణలు ఏమైనా జరిగినాయా అనేవి కూడా అమెండ్మెంట్ ఆఫ్ డిక్రీలో డిస్కస్ చేద్దాము. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ డిక్రీ అనేది ఒకసారి మనకి ఇచ్చిన తర్వాత అది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఏ కండిషన్స్లో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ డిక్రీ అనేది జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫైనల్గా జడ్జిమెంట్ అండ్ జడ్జిమెంట్కి డిక్రీకి రిలేటెడ్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ రెండిటికి రిలేషన్ ఏంటనేది మనం ఈ జడ్జిమెంట్ అండ్ డిక్రీ టాపిక్లో కూడా చూద్దాం. సో ఈ టాపిక్స్ అనేవి మనం ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్. ద టర్మ్ డిక్రీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2 ఆఫ్ CPC 1908. సో డిక్రీ అనే ఈ టర్మ్ని మనకి సెక్షన్ 2 క్లాస్ 2లో మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనం 1908లో చెప్పడం జరిగింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో మనకి ఇది డిఫైన్ చేయడం అనేది జరిగింది. ద డిక్రీ ఈజ్ ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్ by which the court determines the rights of parties regarding the matter in dispute. సో మనకి డిక్రీ అనేది ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అండి. సో ఆ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్, ఒక తీర్పుకి సంబంధించినటువంటి ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్. సో కోర్టు ఏదైతే ఒక డిస్ప్యూట్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో, సో ఆ జడ్జిమెంట్కి ఎవరికి రిలేటెడ్గా ఇస్తుందండి. సో ఆ సూట్లో ఏవైతే రెండు పార్టీస్ ఉన్నాయో, అలాగే ఆ రెండు పార్టీస్ ఏంటి, ప్లెయింటిఫ్ పార్టీ అలాగే డిఫెండర్ పార్టీ. ఈ 2 పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి సంబంధించిన ఆ సూట్కి రిలేటెడ్ ఇష్యూలో మనకి ఏ పార్టీకి ఏ రైట్స్ అనేవి మనకి ఫైనలైజ్ అయినవి అనేది మనకి జడ్జిమెంట్లో మనకి స్పెసిఫై చేస్తారండి. ఆ జడ్జిమెంట్ అనేది సంబంధించి కంప్లీషన్ అయిన తర్వాత ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఆర్డర్ రూపంలో మనకి ఇవ్వటం జరిగింది. సో దాన్నే మనం ఏం చెప్తాం, డిక్రీ అనేది చెప్తాం. ఏ డిక్రీ ఆల్వేస్ ఫాలోస్ జడ్జ్మెంట్ అండ్ బేస్డ్ అపాన్ ది జడ్జ్మెంట్. సో డిక్రీ అనేది ఎప్పుడూ కూడా జడ్జ్మెంట్నే ఫాలో అవుతుంది. సో జడ్జ్మెంట్ బేస్ చేసుకునే మనకి డిక్రీ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఫాలోస్ జడ్జ్మెంట్ అండ్ బేస్డ్ అపాన్ జడ్జ్మెంట్. సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ డిక్రీ. సో మనకి డిక్రీ యొక్క నేచర్, స్కోప్. డిక్రీ ఈజ్ అన్ అఫీషియల్ ఆర్డర్ ఇష్యూడ్ బై ది లీగల్ అథారిటీ. సో నాకు డిక్రీ అనేది ఏంటి, ఒక అఫీషియల్ ఆర్డర్ ఇష్యూడ్ బై ది లీగల్ అథారిటీ. సో ఒక లీగల్ అథారిటీ అంటే మనకి ఇక్కడ ఏంటి, లీగల్ అథారిటీ అనేది కోర్టు. సో కోర్టు అనేది ఒక అఫీషియల్ ఆర్డర్ ఇస్తుందండి. ఏదైతే కోర్టు ద్వారా మనకి ఒక లీగల్ అథారిటీ అనబడేటువంటి కోర్టు ద్వారా మనకి ఏదైతే అఫీషియల్ ఆర్డర్ అనేది మనకి అనౌన్స్ చేయబడుతుందో ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్ రూపంలో, దాన్ని ఏం చెప్తాం మనం, డిక్రీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ అథారిటేటివ్ ఆర్డర్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా. సో ఇదేంటి, ఒక అథారిటేటివ్, ఒక అధికారికమైనటువంటి
అధికారికమైనటువంటి ఒక ఆర్డర్. సో ఒక ఫోర్స్ ఇందులో ఏముంటుంది మనకి, దీనివల్ల మనకి లా అనేది ఫోర్స్లోకి వస్తుంది. మనకి ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఫోర్స్ చేయడానికి, సో దాన్ని స్పీడప్ చేయడానికి ఒక అథారిటేటివ్ ఆర్డర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో. సో దాన్ని ఏం చెప్తాం, డిక్రీ కింద మనం చెప్తాం. సెక్షన్ 2 క్లాస్ 2 ప్రొవైడ్స్ దట్ డిక్రీ మీన్స్ ది ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడ్జుడికేషన్. సో డిక్రీ అనేది సెక్షన్ 2 క్లాస్ 2 ప్రకారం అది ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్. దేనికి, అడ్జుడికేషన్ అంటే తీర్పుకు సంబంధించి. విచ్ సో ఫార్ యాజ్ రికార్డ్స్ ది కోర్ట్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. సో అది ఏంటి, మనకి కోర్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ యొక్క ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా మనకు కోర్టు ద్వారానే ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. సో కంక్లూజివ్లీ డిటర్మైన్స్ ది రైట్స్ ఆఫ్ పార్టీస్. సో అందులో మనకు కంక్లూజివ్లీ ఫైనల్గా ఏముంటుంది అందులో మనకి, సో ఫైనల్గా మనకి ఏవైతే 2 పార్టీస్ అందులో ఆపోజిట్ పార్టీస్ ఉన్నాయో వాటి యొక్క రైట్స్ అనేవి కంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ రిగార్డ్స్ టు ఆల్ ఎనీ అదర్ మ్యాటర్స్ ఇన్ కాంట్రవర్సీ ఇన్ ది సూట్. సో నాకు ఏదైతే సూట్ అనేది ఫైల్ చేసామో ఆ సూట్లో ఏదైతే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీకి సంబంధించి 2 పార్టీస్, ప్లెయింటిఫ్ పార్టీ, డిపెండెంట్ పార్టీ, ఏ 2 పార్టీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన రైట్స్ అనేవి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి రిలేటెడ్గా దాన్ని బేస్ చేసుకుని మనకేమవుతుంది, ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ అథారిటేటివ్ ద్వారా, కోర్ట్ అనేటువంటి ఒక అథారిటీ ద్వారా మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది, ఒక అథారిటేటివ్ ఆర్డర్ అనేది కనుక డెలివరీ అయితే ఆ ఆర్డర్ను మనం ఏం చెప్తామండి, డిక్రీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మేబీ ఐదర్ ప్రిలిమినరీ ఆర్ ఫైనల్. సో ఇది ఏంటి, మనకి ఈ డిక్రీ అనేది ప్రిలిమినరీ అవ్వచ్చు, అలాగే ఫైనల్ కూడా అవ్వచ్చు. అంటే ఇది ఒక ప్రిలిమినరీ అండ్ ఫైనల్ అనేవి ఇందులో డిక్రీలో మనం 2 టైప్స్ ఆఫ్ డిక్రీ, ఇంకా టైప్స్ ఆఫ్ డిక్రీలో మనం ఇవన్నీ కూడా చూద్దామండి. ప్రిలిమినరీ ఆర్ ఫైనల్. ఏ డిక్రీ ఈజ్ ప్రిలిమినరీ. సో డిక్రీ అనేది ప్రిలిమినరీ అని ఎప్పుడు చెప్తాం, వెన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ హ్యావ్ టు బీ టేకెన్ బిఫోర్ ది సూట్ కెన్ బీ కంప్లీట్లీ డిస్పోజ్డ్ ఆఫ్. సో ప్రిలిమినరీ డిక్రీ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే, సో ఒక కోర్టులో ఒక సూట్ అనేది ఫైల్ చేసిన తర్వాత దాని యొక్క ఫైనల్గా ఆ సూట్ అనేది డిస్పోజ్ అవ్వకముందే, అంటే అది సూట్ అనేది కంప్లీట్గా జడ్జిమెంట్ అవ్వకముందే, సో మనకి ఏం చేస్తామండి, ప్రీవియస్గా ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తామండి ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా మిగిలి ఉండగానే మనం బిఫోరే ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తే దాన్ని ఏం చెప్తాం, ప్రిలిమినరీ డిక్రీ అని చెప్తాం. అంటే ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఉన్నాయి, అది కంప్లీట్గా డిస్పోజ్ అవ్వటానికి. సో అలాంటి టైంలో, అలాంటి కండిషన్స్లో బిఫోరే మనం ఒక ఆర్డర్ అనేది, ఒక అథారిటేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తే కనుక బై ది కోర్ట్, దాన్ని ఆర్డర్ అనేది డిక్రీ కింద మనం కన్సిడర్ చేస్తాం. అది మనకేంటి, ప్రిలిమినరీ డిక్రీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ది ఫైనల్. సో ఫైనల్ అని ఎప్పుడు చెప్తాం, వెన్ సచ్ అడ్జుడికేషన్ కంప్లీట్లీ డిస్పోజెస్ ఆఫ్ ది సూట్. సో ఇందాక ప్రీవియస్ కేసులో ఏమైందండి, సో కంప్లీట్గా డిస్పోజ్ అవ్వక ముందే మనం ఆర్డర్ అనేది మనకి చెప్పడం అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, దాన్ని ప్రిలిమినరీ డిక్రీ అంటాం. అలా కాకుండా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ డిస్పోజ్ ఆఫ్ ది సూట్ అనేది కంప్లీట్గా డిస్పోజెస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్ అనేది ఇస్తే దాన్ని ఏం చెప్తాం, మనం దాన్ని ఫైనల్ డిక్రీ కింద మనం చెప్పుకుంటాం. ఇట్ మే బీ పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఆర్డర్ 20 రూల్ 6 ప్రొవైడ్స్ దట్ ఏ డిక్రీ మస్ట్ బి డ్రాన్ సెపరేట్లీ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్. సో ఆర్డర్ 20 రూల్ 6 మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏం చెప్తుంది, డిక్రీ మస్ట్ బి డ్రాన్ సెపరేట్లీ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఈ డిక్రీ అనేది సెపరేట్గా మళ్ళీ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన్ని డిక్రీ వచ్చినట్టు కాదు. సో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెపరేట్గా మనం ఆర్డర్ తీసుకుంటే దాన్ని మనం సెక్షన్ 2 ఆఫ్ రూల్ 6 ప్రకారం మనం దాన్ని డిక్రీగా పరిగణించడం అనేది జరుగుతుంది. డిక్రీ హోల్డర్. సో డిక్రీ హోల్డర్ అంటే ఎవరు, సెక్షన్ 2 క్లాస్ 3 ప్రొవైడ్స్ దట్ డిక్రీ హోల్డర్ మీన్స్. సో సెక్షన్ 2 క్లాస్ 3 ప్రకారం మనకి ఏంటి, డిక్రీ హోల్డర్ మీన్స్, డిక్రీ హోల్డర్ అంటే ఎవరు, ఎనీ పర్సన్ హూస్ ఫేవర్ ఏ డిక్రీ హ్యాస్ బీన్ పాస్డ్. సో ఎవరికి, ఏ పర్సన్కి, ఏ పార్టీకి అయితే మనకి, ఏ పార్టీకి సంబంధించిన పర్సన్కి అయితే నాకు డిక్రీ అనేది ఫేవర్గా అనౌన్స్ చేయబడిందో అతన్ని ఏం చెప్తాం, డిక్రీ హోల్డర్ అంటాం. అతను ప్లెయింటిఫ్ కావచ్చు, లేదంటే డిఫెండర్ అన్న మనకు అవ్వచ్చు. సో ఎవరైనా సరే మనకు డిక్రీ హోల్డర్ అనేది
అవ్వచ్చండి. సో డిపెండింగ్ అపాన్ ది జడ్జ్మెంట్. ఏ డిగ్రీ హోల్డర్ మే అప్లై టు ది కోర్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. సో నాకు ఎవరైతే డిగ్రీ హోల్డర్ వచ్చిందో ఆ డిగ్రీ హోల్డర్ అనే పర్సన్ అప్లై చేసుకోవచ్చు. దేనికోసం? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీని అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం కోసం. ఎప్పుడన్నా సరే అది డిగ్రీ అనేది మనకి డిలే అయిందనుకోండి, సో దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి మళ్ళీ అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ మనకి డిగ్రీ హోల్డర్కి అవైలబుల్ ఉంటుంది. ద కోర్ట్ మే ఎగ్జిక్యూట్ ది డిగ్రీ ఐదర్ బై డైరెక్టింగ్. సో కోర్ట్ ఏం చేస్తుందండి, మనకి ఆ ఎగ్జిక్యూట్ చేస్తుందండి ఆ డిగ్రీని, లేదంటే డైరెక్టింగ్ చేస్తుంది. డైరెక్టింగ్ చేయడం అంటే సో ఆ కోర్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని వేరే లొకేషన్కి, వేరే కోర్టుకి మనకి డైరెక్ట్ దాని యొక్క ప్రొసీజర్ ఏంటనేది కూడా డైరెక్ట్ చేయడం అనేది జరగచ్చు. సో నాకు ఇక్కడ చూడండి, సో డెలివరీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీస్ ఫిజికల్లీ డిక్రీడ్. సో నాకు ఆ యొక్క సూట్ అనేది, సో నాకు ఇక్కడ నాకు డిగ్రీ అనేది నాకు ఓన్లీ నాకు ఇక్కడ ఏంటంటే సూట్ కేసులోనే నాకు డిగ్రీ అనేది నేను చెప్పుకోవడం జరుగుతుంది. సూట్ ఫైల్ చేసాము, సో సూట్ ప్రాసెసింగ్ జరిగింది, సో దానికి సంబంధించి అడ్జుడికేషన్ తీర్పు అనేది నాకు వచ్చింది. దాని తర్వాత ఏదైతే నాకు ఒక ఆర్డర్ అనేది వచ్చిందో ఆ కేసులో, సూట్ కేసులో మాత్రమే మనం డిగ్రీ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నాకు ఈ సూట్ అనేది నాకేంటి, ప్రాపర్టీకి రిలేటెడ్ అయితే కనుక డెలివరీ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ స్పెసిఫికల్లీ డిగ్రీ. సో ఆ ప్రాపర్టీ అనేది డెలివరీ చేయబడాలి. సో ఆ ప్రాపర్టీ యొక్క డెలివరీ అనేది నాకు స్పెసిఫిక్గా డిగ్రీలో మెన్షన్ చేయబడితే సో దానికి సంబంధించి ఉంటుంది. అలాగే అటాచ్మెంట్ అండ్ సేల్ ఆర్ సేల్ వితౌట్ అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. సో ఒక ప్రాపర్టీకి సంబంధించి నాకు డిగ్రీ వచ్చింది. సో నాకు ఎవరికైతే డిగ్రీ అనేది డిగ్రీ హోల్డర్, ఏ డిగ్రీ హోల్డర్కి అయితే ఫేవర్గా వచ్చిందో సో అతనికి ఏంటి, మనకి అటాచ్మెంట్ అన్నా చేయొచ్చు, లేదంటే సేల్ అన్నా చేయొచ్చు. అంటే ఆ ప్రాపర్టీ ఆ డిగ్రీ హోల్డర్కి ఎవరికైతే ఫేవర్గా వచ్చిందో సో ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని ఆ యొక్క స్పెసిఫైడ్ పార్టీకి ఆ ప్రాపర్టీ అనేది అటాచ్ చేసి సేల్ చేయొచ్చు. అలాగే వితౌట్ అటాచ్మెంట్ అండ్ సేల్ వితౌట్ అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. అంటే అటాచ్మెంట్ చేసన్నా సేల్ చేయొచ్చు, లేదంటే అటాచ్మెంట్ చేయకుండానే సేల్ చేయడం అనేది కూడా జరగచ్చు. సో ఇది కూడా ఒక ఆర్డర్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ రకంగా మనకు ఆర్డర్ అనేది పాస్ చేయొచ్చు కోర్ట్ అనేది. సో అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ప్రెజెన్షన్ ఆఫ్ ఎనీ పర్సన్. సో ఒక పర్సన్ని అరెస్ట్ చేసి అలాగే డిటెన్షన్, నిర్బంధించడం ఇన్ ది ప్రెజెంట్, ఒక జైల్లో మనం అతన్ని అరెస్ట్ చేసి నిర్బంధించే పద్ధతిని ఒక ఆర్డర్ రూపంలో మనకి ఈ డిగ్రీ కింద మనం పాస్ చేయడం అనేది జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. సో ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తుంది. ఎందుకండి, టు టేక్ చార్జ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఛార్జ్ తీసుకోవాలి అనుకుంటే కనుక అలాంటి కండిషన్స్లో కూడా ఒక రిసీవర్ని అపాయింట్ చేయడానికి ఒక కోర్ట్ అనేది ఆర్డర్ ఇస్తే సో దాన్ని డిగ్రీ పాస్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎనీ అదర్ ఆర్డర్ యాజ్ మే బీ నెసరీ ఇన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సో ఇటువంటి ఏ ఆర్డర్ అన్నా కావచ్చండి. సో డిపెండింగ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. సో నాకు ఏదైతే ఒక కేసు అనేది, ఒక సూట్ అనేది ఫైల్ అయిందో ఆ సూట్లో ఉన్నటువంటి నాకు ఏవైతే మేజర్ పాయింట్స్ ఫ్యాక్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా మనకి ఒక కోర్ట్ అనేది ఇలాంటి డిఫరెంట్ ప్రాపర్టీ ఇష్యూస్, సేల్స్ వితౌట్ అటాచ్మెంట్, డిటెన్షన్ అండ్ ప్రిజెన్షన్, సో డిఫరెంట్ కేసెస్లో మనకి ఈ రకమైన ఆర్డర్స్ అనేవి కోర్టు ద్వారా జడ్జిమెంట్ తర్వాత మనకు వచ్చినట్లయితే కనుక, కంక్లూజన్ అనేది చేయబడితే కనుక సో దాన్ని మనం డిగ్రీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎవరికి రిలేటెడ్గా ఉంటాయండి, డిగ్రీ హోల్డర్కి రిలేటెడ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డిగ్రీ. సో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డిగ్రీ ఏంటండి, దేర్ మస్ట్ బీ అన్ అడ్జుడికేషన్. ఖచ్చితంగా అక్కడ తీర్పు అనేది జరిగి ఉండాలి. అక్కడ ఖచ్చితంగా నాకు అడ్జుడికేషన్ అనేది ఉండాలి. సచ్ అడ్జుడికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ సూట్. ఆ అడ్జుడికేషన్ తీర్పు కూడా ఎందులో ఉండాలండి, ఖచ్చితంగా సూట్కి సంబంధించింది ఉండాలి. అలాంటి కేసులో నాకు సూట్కి సంబంధించిన కేసులో మాత్రమే నేను డిగ్రీ అనేది మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అదర్ జడ్జిమెంట్స్కి రిలేటెడ్గా ఏదైతే ఆర్డర్స్ చేస్తున్నామో దాన్ని మనం డిగ్రీ కింద చెప్పుకోమండి. ఓన్లీ సూట్ కేసులో నాకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్గా నాకు ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆర్డర్ అనేది నేను ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అది కోర్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే అథారిటేటివ్ అనేది, దాన్ని ఏం చెప్తాం మనం, డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ దేర్ మస్ట్ బీ ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సచ్ అడ్జుడికేషన్. అది కూడా నాకు ఎలా ఉండాలండి,
అది కూడా నాకు ఎలా ఉండాలండి, ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆఫ్ సచ్ అడ్జుడికేషన్, అది కూడా ఒక ఫార్మల్ ఎక్స్ప్రెషన్లో ఉండాలి. దేనికి, ఆఫ్ సచ్ అడ్జుడికేషన్, ఆ తీర్పుకి సంబంధించి మాత్రమే, రిలేటెడ్గా మాత్రమే. దేర్ మస్ట్ బీ అన్ అథారిటేటివ్ ఆర్డర్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా. సో నాకు ఇక్కడ ఇదేంటి, ఒక అథారిటేటివ్ ఆర్డర్ అండి. ఏంటి, నాకు డిగ్రీ అనేది ఒక అథారిటేటివ్ ఆర్డర్. ఏముంటుంది దాంట్లో, హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా. సో నాకు ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఒక లా ప్రకారం నాకు వచ్చిందో దాన్ని ఫోర్స్లోకి తీసుకురావడం కోసం నాకేంటి, ఈ యొక్క అథారిటేటివ్ ఆర్డర్ అనేది, ఈ డిగ్రీ అనేది నాకు ఒక పవర్ అనేది కలిగి ఉంటుందండి ఇండైరెక్ట్గా. ద ఎడ్యుకేషన్ మస్ట్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ఇస్ సూట్. సో నాకేంటి, ఒక అడ్జుడికేషన్, తీర్పు అనేది మనకేంటి, సూట్లో నాకు ఇవ్వడం అనేది జరగాలి. అంటే నాకు ఆ తీర్పు అనేది దేనికి రిలేటెడ్ అయి ఉండాలి, సూట్కి రిలేటెడ్ అయి ఉండాలి. దేర్ షుడ్ బీ డిటర్మినేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ పార్టీస్. అక్కడ కూడా నాకు అడ్జుడికేషన్లో నాకు ఏముండాలి, సో నాకు ఏవైతే 2 పార్టీస్ ఉన్నాయో ఆ 2 పార్టీస్కి సంబంధించి నాకు రైట్స్ అనేవి డిటర్మైన్ చేయబడి ఉండాలి. సో నాకు అవి కరెక్ట్గా నాకేంటి నిర్ణయించబడి ఉండాలి. ఎవరి రైట్స్ ఏంటి, ఎవరికి మనకి ఫేవర్గా రైట్స్ ఉన్నాయి, ఎవరికి రైట్స్ అనేవి లేవు. సో అక్కడ నాకు ఖచ్చితంగా నాకు నిర్ణయం అనేది చెప్పగలగాలి అడ్జుడికేషన్లో. సో అప్పుడే నాకు డిగ్రీ అనేది తర్వాత పాస్ చేయడానికి నాకు ఉంటుంది. సచ్ డిటర్మినేషన్ మస్ట్ బి రిలేటెడ్ టు ది మ్యాటర్ ఆఫ్ కాంట్రవర్సీ. ఆ నిర్ణయం కూడా నాకు రిలేటెడ్ టు ది కాంట్రవర్సీ. సో నాకు కాంట్రవర్సీ ఆ యొక్క 2 పార్టీస్కి సంబంధించిన డిస్ప్యూట్కి సంబంధించి ఏదైతే కంటెంట్ ఉందో దానికి రిలేటెడ్గా మాత్రమే నాకు డిటర్మినేషన్ అనేది నిర్ణయించడం అనేది జరగాలి. సో అలాంటి కేసులు అయిన తర్వాతే, అడ్జుడికేషన్ అయిన తర్వాతే, తీర్పు ఇచ్చిన తర్వాతే నాకేమవుతుంది, సో నాకు డిగ్రీ అనేది పాస్ చేయొచ్చు. సచ్ డిటర్మినేషన్ మస్ట్ బీ ఆఫ్ కంక్లూజివ్ నేచర్. సో నాకు నిర్ణయం కూడా నాకు ఎలా ఉండాలండి, కంక్లూజివ్ నేచర్లో ఉండాలి, ఫైనల్గా ఉండాలండి. సో దాన్ని ఫర్దర్గా పోస్ట్పోన్ చేసే పద్ధతిలో ఉండడం అనేది జరగకూడదు. అది కంక్లూజివ్ అయిపోవాలి. 2 పార్టీస్కి మధ్య ఫైనలైజేషన్ అనేది, ఎవరి రైట్స్ ఏంటనేవి మనకు లీగల్గా అక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఈ రకమైనటువంటి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది డిగ్రీ అనేది ఉంటుంది. కైండ్స్ ఆఫ్ డిగ్రీ. సో డిగ్రీలో కైండ్స్ ఏంటి, అకార్డింగ్ టు ది సెక్షన్ 2 క్లాస్ 2 ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ 1908, డిగ్రీ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. సో 3 కేటగిరీస్ కింద. సో ఏంటంటే, ఒకటి ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ, పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్ డిగ్రీ. సో నాకు 3 టైప్స్. సో అనదర్ టైప్ ఆఫ్ డిగ్రీ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ స్లైడ్లో రావడం అనేది జరుగుతుంది. సో మెయిన్లీ ఏంటి, మనకి ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ, అండ్ థర్డ్ వన్ ఏంటి, పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్ డిగ్రీ. 3 పార్ట్స్ కింద, 3 కేటగిరీస్ కింద మనం ఈ డిగ్రీని మనం కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. 4 కైండ్స్ ఆఫ్ డిగ్రీ. సో మనకేంటి, ఫర్దర్గా ఇంకా చూసుకుంటే మనకి ఏంటంటే, ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ, పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్. సో 4th వన్ ఏంటి, మనకి ఇక్కడ డీమ్డ్ డిగ్రీ. డీమ్డ్ డిగ్రీ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ది డిగ్రీ. సో దట్ విల్ బి అడిషనల్లీ యాడెడ్, రైట్. సో మనకి 1 by 1 ఏంటనేది చూద్దాం. సో ప్రిలిమినరీ డిగ్రీ, where adjudication decides the rights of the party with regards to all or any of matters in controversy in the suit but does not completely dispose of the suit, it is the preliminary decree. సో నాకు ఇక్కడ చూడండి, వేర్ అడ్జుడికేషన్ డిసైడ్స్. సో నాకు ఇక్కడ తీర్పు అనేది డిసైడ్ చేస్తుంది. ఏం డిసైడ్ చేస్తుంది, రైట్స్ ఆఫ్ ది పార్టీస్. నాకు అక్కడ ఉన్నటువంటి ప్లెయింటివ్ పార్టీ అలాగే డిపెండెంట్ పార్టీ, ఏ పార్టీకి ఏ రైట్స్ అనేవి నాకు స్పెసిఫై చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. విచ్ రిగార్డ్స్ టు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ ఇన్ కాంట్రవర్సీ. సో ఆ 2 పార్టీస్కి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మ్యాటర్స్, లేదంటే వాటి మధ్య ఉన్నటువంటి ఆ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి అన్ని కాంట్రవర్సీస్ ఇష్యూస్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ రిలేటెడ్గా ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ యొక్క పార్టీ రైట్స్, ఏ పార్టీకి ఏ రైట్స్ అనేవి మనకి ఫేవర్గా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనకి ఏంటి డిసైడ్ చేస్తుంది దాని యొక్క అడ్జుడికేషన్లో, తీర్పులో. సో ఆ రకంగా మనకి జరగాలి. ఇది సూట్, అది కూడా నాకు ఏ కేసులో జరగాలి, సూట్ కేసులో నాకు జరగడం అనేది జరగాలి. బట్ డస్ నాట్ కంప్లీట్లీ, కానీ ఏంటి, కంప్లీట్గా డిస్పోజ్ ఆఫ్ ది సూట్ కంప్లీట్ అవ్వలేదండి. అడ్జుడికేషన్ ఇచ్చినా కూడా, ఎవరి రైట్స్ ఏంటనేది స్పెసిఫై చేసినా కూడా ఇంకా సూట్ అనేది కంప్లీట్గా
కంప్లీట్ అవ్వనట్టే. అలాంటి అవ్వకుండా ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా ఉన్నాయి. అక్కడ నాకు అడ్జుడికేషన్ జరిగిన డిగ్రీ అనేది ఇచ్చిన, సో ఇవి ఇచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరగడానికి ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాంటి కేసులో నాకు డిగ్రీ అనేది వచ్చిందో ఆ డిగ్రీని మనం ప్రిలిమినరీ డిగ్రీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. A preliminary decree is one which declares the rights and liabilities of the parties, leaving the actual result to be worked out in further proceedings. The Code of Civil Procedure 1908 provides for passing a preliminary decree in several suits. సో నాకు ఈ ప్రిలిమినరీ డిగ్రీ అంటే ఆల్రెడీ చెప్పాం కదండి. ప్రిలిమినరీ డిగ్రీ ఇస్ వన్ విచ్ డిక్లేర్స్ ది రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ పార్టీస్. సో నాకు పార్టీ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క లయబిలిటీస్ ఏంటనేవి మనకి ఖచ్చితంగా డిక్లేర్ చేస్తుంది. లీవింగ్ ది యాక్చువల్ రిజల్ట్. సో ఫైనల్ రిజల్ట్ ఏంటనేది కాసేపు కన్ఫర్మ్ చేయకుండా లీవింగ్ ది యాక్చువల్ రిజల్ట్ టు బి వర్క్డ్ అవుట్ ఇన్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్. నాకు ఫైనల్ రిజల్ట్ ఏంటనేది నెక్స్ట్ ప్రొసీడింగ్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని లీవ్ చేసి సో మనకి ఎవరి రైట్స్ ఏంటనేవి మనకు ప్రీవియస్గా ముందు డిక్లేర్ చేయడం జరుగుతుంది బై ది పాసింగ్ ఆఫ్ ది ఆర్డర్ డిగ్రీ. సో అటువంటి డిగ్రీని ఈ యొక్క సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం మనకేంటి ప్రిలిమినరీ డిగ్రీస్ అని చెప్తున్నాం. అది ఎటువంటి సూట్స్ అనేవి కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఏ సూట్స్ ఫర్ ది పొసెషన్ ఆఫ్ మిస్నీ ప్రాఫిట్స్. సో నాకు ఇక్కడ ఏంటి సూట్స్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ మిస్నీ ప్రాఫిట్స్. సో నాకు సూట్స్ అండి, ఏ సూటు దేనికి రిలేటెడ్, పొజిషన్ ఆఫ్ మిస్నీ ప్రాపర్టీస్, మిస్నీ ప్రాఫిట్స్ యొక్క పొజిషన్లో నాకు సూట్ అనేది ఫైల్ అయితే అలాంటి కేసులో నాకు ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ చేయొచ్చు. సో నాకు మిస్నీ ప్రాఫిట్స్ అంటే ఏంటంటే, సో నాకు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. సో నాకు మిస్నీ ప్రాఫిట్స్ అంటే ఏ అనేటువంటి ఒక పర్సన్ యొక్క ప్రాపర్టీ, సో బి అనేటువంటి పర్సన్, సో ఏకి ఎటువంటి సంబంధం లేకుండా ఏ యొక్క ప్రాపర్టీని బి అనేటువంటి పర్సన్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద ప్రాపర్టీస్ బి అనే వ్యక్తి కనుక కన్సంప్షన్ చేస్తుంటే కనుక, అతను యూజ్ చేసుకుంటే కనుక, సో దాన్ని మిస్నీ ప్రాఫిట్ అంటాం. అంటే ఏ పర్సన్ అయితే తనకు సంబంధం లేని ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్లో ఉంచుకుని దానికి రిలేటెడ్గా యాక్టివిటీస్ అనేవి చేస్తూ, సో దాని ప్రాపర్టీకి సంబంధించి ఏవైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో, ఇన్కమ్స్ వస్తున్నాయో వాటిని అతను కనుక తీసుకుంటే కనుక, అతని యొక్క ఆధీనంలో ఉంటే కనుక, సో దాన్ని ఏం చెప్తామండి, మిస్నీ ప్రాఫిట్స్ అనేవి చెప్తాం అన్నమాట. మిస్నీ ప్రాఫిట్స్ అనేవి చెప్తాం. అప్పుడు అలాంటి కేసులో ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడండి, బి మీద పొజిషన్ ఆఫ్ ది మిస్నీ ప్రాఫిట్స్ బేస్ చేసుకుని నాకు సూట్ అనేది ఫైల్ చేస్తాడు. సో నా ప్రాపర్టీ మీద అతను వచ్చేటువంటి ఇన్కమ్ని అతను తన యొక్క అవసరాల కోసం నాకు ఇవ్వకుండా దాన్ని యూజ్ చేసుకుంటున్నాడని చెప్పి ఏ అనే వ్యక్తి బి యొక్క వ్యక్తి మీద ఈ సూట్ అనేది ఫైల్ చేస్తాడు. దాన్ని మిస్నీ ప్రాఫిట్స్ అనేవిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బి సూట్స్ ఫర్ ది సేల్ అండ్ రిడెంప్షన్ ఆఫ్ మార్ట్గేజ్. సో నాకేంటి సేల్ లేదంటే అమ్మకాలు కానీ లేదంటే రిడెంప్షన్ అంటే మనకేంటి ఒక మార్ట్గేజ్లో తనఖా ఉన్న కేసుల్లో కానీ రిడెంప్షన్ ఇలాంటి కేసుల్లో నాకేంటి సూట్ అనేది ఫైల్ అయితే అలాంటి కేసుల్లో కూడా నాకు డిగ్రీ అనేది పాస్ అయితే దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ కింద చెప్పుకోవచ్చు. సూట్స్ ఫర్ ప్రియంప్షన్. సో నాకు ప్రియంప్షన్ కేసులో కూడా నాకు సూట్ అనేది ఫైల్ అయితే దాన్ని సూట్స్ ఫర్ ప్రియంప్షన్ అని చెప్పి అంటాం. సో ప్రియంప్షన్ అంటే ఏంటి, సో దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ప్రియంప్షన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే బి అనే ఇంకో పర్సన్ ఉన్నాడు. సో ఇద్దరు హౌసెస్ కూడా ఒకే కాలనీలో పక్క పక్కన ఉన్నాయండి. సో సైడ్ బై సైడ్ ఉన్నాయి. సో బి అనేటువంటి పర్సన్ సో తన యొక్క ప్రాపర్టీని ఏ అనే వ్యక్తికి ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి తెలియకుండా బి అనేటువంటి వ్యక్తి తన యొక్క ప్రాపర్టీని, అంటే ఫర్ సపోజ్ హౌస్ అనుకోండి, తన యొక్క హౌస్ని సో సి అనే వ్యక్తికి, బయట వ్యక్తికి అమ్మేశాడండి. అంటే ఆ కాలనీలో సంబంధం లేనటువంటి సో బయట అవుటర్ పర్సన్కి అమ్మేశాడు. ఎప్పుడైతే సి అనే పర్సన్ బి అనే పర్సన్ యొక్క ప్రాపర్టీ కొనుక్కున్నాడో ఈ విషయం ఏ అనే వ్యక్తికి తెలియటం అనేది జరుగుతుంది. సో ఏ అనే వ్యక్తికి ఏమవుతుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క కాలనీలో లేనటువంటి సి అనే వ్యక్తిని తీసుకొచ్చి అతనికి నాకు తెలియకుండా ప్రాపర్టీ అమ్మాడు. సో ఈ ప్రాపర్టీకి జాయింట్గా నా ప్రాపర్టీ ఉంది,
ఉంది. సో నాకు ఈ ప్రాపర్టీ నాకు సేల్ చేస్తున్నాడు, లేదంటే ఇది సేల్కి ఉంది అని నాకు తెలుసుంటే కనుక నేను ఈ ప్రాపర్టీ కొనుక్కునేవాడిని. నాకు ఈ యొక్క కొన్ని అన్కంఫర్ట్స్ అనేవి నాకు కొన్ని ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్పేసి అతని యొక్క అభిప్రాయం తెలియజేస్తూ, సో ఈ యొక్క ప్రాపర్టీని తనకి కొనుక్కునే ఉద్దేశం ఉన్నట్లయితే సికి కొనకుండా సికి అమ్మినందుకు ఇతను ఆ కండిషన్స్ బేస్ చేసుకుని సూట్ అనేది ఫైల్ చేస్తే కనుక దాన్ని సూట్స్ ఫర్ ప్రియంప్షన్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సూట్స్ ఫర్ డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో మనకి ఒక పార్ట్నర్షిప్, ఆ పార్ట్నర్షిప్ అనేది డిసొల్యూషన్ రద్దు చేయడం కోసం కూడా సూట్ అనేది ఫైల్ అయితే కనుక అలాంటి కేసెస్లో, సో పార్ట్నర్షిప్ డిసొల్యూషన్ కేసులో కూడా సూట్ ఫైల్ అయితే కనుక దాన్ని రిలేటెడ్గా ఏదైతే జడ్జిమెంట్కి ముందే మనకి ప్రొసీడింగ్స్ ఉండగానే నాకు డిగ్రీ అనేది పాస్ అయితే దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో మనకి డిఫరెంట్ సూట్స్ ఈ సూట్స్కి సంబంధించి నాకు ఏదైతే ఆర్డర్ అనేది వస్తుందో సో దాన్ని ప్రిలిమినరీ ఆర్డర్ ఆర్ ప్రిలిమినరీ డిగ్రీ కింద మనం చెప్పుకోవటం జరుగుతుంది. సో ఫైనల్ డిగ్రీ. సో ఫైనల్ డిగ్రీ అంటే, సో ఫైనల్ డిగ్రీ ఇస్ ది కంక్లూడింగ్ జడ్జ్మెంట్. సో ఫైనల్ డిగ్రీ అనేది జడ్జ్మెంట్ అనేది కంక్లూడ్ అయిన తర్వాత ఇష్యూడ్ బై ది కోర్ట్. సో కోర్టు ద్వారా ఇష్యూ అవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది లీగల్ ప్రొసీజర్. సో నాకు లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎండ్ అయిన తర్వాత కోర్ట్ అనేది నాకు కంక్లూడింగ్గా ఏదైతే ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుందో, ఫైనలైజింగ్ ది డెసిషన్ ఫైనలైజ్ చేస్తుందో, వెన్ ద డిగ్రీ డిస్పోజెస్ ది సూట్స్ కంప్లీట్లీ. సో నాకు ఆ డిగ్రీ అనేది నాకు ఎప్పుడు అవుతుందండి, సో నాకు డిస్పోజ్ ది సూట్ కంప్లీట్లీ. ఏదైతే సూట్కి సంబంధించి ఈ ఇష్యూస్ అన్నీ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ అనేది కంక్లూడ్ అవుతుందో అలాంటి కేసులో వచ్చినటువంటి డిగ్రీని ఫైనల్ డిగ్రీ కింద చెప్తాం. ఇట్ ఈస్ ఎ ఫైనల్ డిగ్రీ. ఏ ఫైనల్ డిగ్రీ సెటిల్స్ ఆల్ ది ఇష్యూస్. సో ఈ ఫైనల్ డిగ్రీ అనేది ఎప్పుడు వస్తుందండి, సెటిల్ చేస్తుంది, ఆల్ ది ఇష్యూస్ని సెటిల్ చేస్తుంది. అండ్ కాంట్రవర్సీస్ ఇన్ ది సూట్కి సంబంధించి ఏవైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో అన్నిటినీ కూడా సెటిల్ చేస్తుంది, ఇంకా ఫైనలైజ్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్ డిగ్రీ ఈజ్ ఇష్యూడ్ బై ది కోర్ట్ వెన్ ద ఇంటర్మీడియట్ ఆర్ టెంపరరీ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ బై దెమ్ డ్యూరింగ్ ది హీరింగ్. సో నాకు ఎప్పుడైనా సరే ఎప్పుడైతే నాకు ఇంటర్మీడియట్ కానీ లేదంటే టెంపరరీ ఆర్డర్స్ కానీ ఇష్యూ అయితే కనుక అలాంటి కేసెస్లో ఈ ఫైనల్ డిగ్రీ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దస్ ఫైనల్ డిగ్రీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ది ఫైనల్ జడ్జిమెంట్. ఇంకా ఈ ఫైనల్ డిగ్రీకి ఇంకో పేరు ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనలైజ్ అన్నమాట. ఇంకా కంప్లీట్గా నాకు ఆ సూట్కి సంబంధించినటువంటి ఆ కేసు అనేది క్లోజ్ అయిపోయింది. సో ఎగ్జాంపుల్ ఏంటి, సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ. సో సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ కేసులో నాకు సూట్ ఫైల్ అయితే అలాంటి కేసులో నాకు ఫైనల్ డిగ్రీ అనేది పాస్ చేస్తుంది. అలాగే సూట్ ఫర్ డైవర్స్. సో నాకు డైవర్స్ కేసులో కూడా నాకు సూట్ అనేది ఫైల్ అయితే దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత నాకు ఏదైతే సూట్ వచ్చిందో దాన్ని ఏం చెప్పుకుంటామండి, ఫైనల్ డిగ్రీ కింద మనం చెప్పుకోవచ్చు. సో 2 కేసెస్ అనేవి మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ partly preliminary and partly final. So when a decree resolves some issues but leaves the rest open for the further decision, such decree is partly final and partly preliminary. సో నాకేంటి, ఒక డిగ్రీ అనేది రిసాల్వ్ అయింది, సమ్ ఇష్యూస్ కానీ సమ్ ఇష్యూస్ బట్ లీవ్స్ ది రెస్ట్ ఓపెన్ ఫర్ ది ఫర్దర్ డెసిషన్. కొన్ని ఇష్యూస్ అనేవి ఇంకా కొన్ని డెసిషన్స్ కోసం ఇంకా అలాగే వెయిట్ చేస్తున్నాయి, ఓపెన్లో ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ మాత్రం అందులో సెటిల్ అయినాయండి, వాటికి సంబంధించి మాత్రమే మనకి డెసిషన్స్ వచ్చినాయి. అంటే ఒక కేసు తెమని ఒక సూట్ తీసుకుంటే అందులో సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో సమ్ ఇష్యూస్కి మాత్రమే మనకి ఏమైంది, ఫైనలైజేషన్ అయింది. రిమైనింగ్ సమ్ ఇష్యూస్కి నాకు ఫైనలైజేషన్ అవ్వలేదు. అంటే నాకు పార్ట్లీ ఫైనల్ అండ్ పార్ట్లీ ప్రిలిమినరీ. అంటే కంప్లీట్గా అవ్వకుండా కొన్ని ఇష్యూస్ మాత్రమే కంప్లీట్ అయ్యి నాకు కొన్ని వాటికి మాత్రం నాకు జడ్జ్మెంట్ అయింది. రిమైనింగ్ అనేది ఫర్దర్ డెసిషన్ కోసం ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకోవాలి. అలాంటి కేసెస్లో నాకు ఏదైతే డిగ్రీ అనేది పాస్ అయిందో దాన్ని ఏ కేసెస్ కింద కన్సిడర్ చేస్తామండి, పార్ట్లీ ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్ కండిషన్లో మనం డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాము. లాస్ట్ 4th వన్, డీమ్డ్ డిగ్రీ. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 రికగ్నైజ్ డీమ్డ్ డిగ్రీస్. సో నాకు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో ఈ డీమ్డ్ డిగ్రీ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏ డీమ్డ్ డిగ్రీ ఈజ్ వన్ విచ్
విచ్ దో నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ది డిగ్రీ. సో నాకు ఈ డీమ్డ్ డిగ్రీ అనేది ఏంటి, సో ఈ యొక్క డిగ్రీకి ఉండవలసినటువంటి ఎసెన్షియల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ అనేది చేయదండి ఈ యొక్క డీమ్డ్ డిగ్రీ అనేది. సో ఏ డిగ్రీ అయితే నాకు ఈ యొక్క డిగ్రీకి ఉండవలసినటువంటి ఎసెన్షియల్ ఫీచర్స్ని ఫుల్ఫిల్ చేయడం లేదో, రిక్వైర్డ్ బై ది కోడ్ ప్రకారం నాకు ఈ యొక్క ఎసెన్షియల్ ఫీచర్స్ని ఏదైతే ఎసెన్షియల్ ఫీచర్స్ని అది ఫుల్ఫిల్ చేయడం లేదో, అలాగే హ్యాస్ బీన్ ఎక్స్ప్రెసివ్లీ కేటగిరైజ్డ్ యాజ్ ఎ డిగ్రీ బై లెజిస్లేచర్. సో నాకు ఒక లెజిస్లేచర్ ప్రకారం నాకు ఏ రకంగా అయితే ఎక్స్ప్రెస్లీ క్యారెక్టరైజ్డ్ అనేది చేయబడటం లేదో, ఈ యొక్క ఫుల్ఫిల్స్ అనేవి చేయడం లేదో అటువంటి డిగ్రీ. అలాగే ద రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. సో నాకు ఒక ప్లెయింట్ యొక్క నాకు ఒక కంప్లైంట్ యొక్క ప్లెయింట్ యొక్క రిజెక్షన్ అయినప్పుడు అండ్ ది డిటెన్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అండర్ 144 అండ్ డిటర్మినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ 144. నాకు 144 సెక్షన్ ప్రకారం నాకు ఏవైతే క్వశ్చన్స్ అనేవి నాకు డిటర్మైన్ చేయబడుతున్నాయో, సో అలాంటి కండిషన్స్ అనేవి కనుక ఒక డిగ్రీ కనుక ఉంటే, అలాంటి కండిషన్లో కనుక ఒక డిగ్రీ కనుక ఉంటే దాన్ని మనం ఏం చెప్తామండి, డీమ్డ్ డిగ్రీ అంటాం. ఏ డిగ్రీ అయితే మనకి ఒక డిగ్రీకి ఉండాల్సినటువంటి కండిషన్స్ని న్యాచురల్గా అది ఫుల్ఫిల్ చేయలేకపోతుందో, అందులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం 144 సెక్షన్ ప్రకారం మనం నిర్ణయించబడుతున్నాయో, సో అలాంటివన్నీ కూడా ఒక డిగ్రీలో నాకు ఎగ్జిస్ట్ అయితే కనుక దాన్ని డీమ్డ్ డిగ్రీ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ డిగ్రీ రూల్ 6. సో రూల్ 6 ప్రకారం ఒక డిగ్రీలో ఉండవలసిన కంటెంట్స్ ఏంటి, ఒక డిగ్రీలో మనం మెన్షన్ చేయవలసిన కంటెంట్స్ ఏంటి. సో ఫస్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ది సూట్. సో ప్రతి సూట్కి ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ద నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పార్టీస్. సో నాకు ఒక సూట్లో ఏవైతే 2 పార్టీస్ ఉన్నాయో, ప్లెయింటివ్ పార్టీ అలాగే డిఫెండర్ పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కూడా ఖచ్చితంగా అందులో ఉండాలి. హీ రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ది పార్టీస్. సో అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ అడ్రసెస్ కూడా మనకి మెన్షన్ చేసి ఉండాలి. ఈ పర్టికులర్స్ ఆఫ్ క్లెయిమ్. సో ఏదైతే క్లెయిమ్ చేసుకుందో ప్లెయింటివ్ పార్టీ, ఏదైతే డిఫెండర్ మీద క్లెయిమ్ చేసుకుందో అది నాకేంటి, ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మనీ రిలేటెడ్ కావచ్చు. సో ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఏదన్నా కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి క్లెయిమ్కి సంబంధించిన పర్టికులర్స్ అనేవి ఖచ్చితంగా మనకు అందులో ఉండాలి. ద రిలీఫ్ గ్రాంటెడ్ ఆర్ అదర్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ సూట్. సో ఒక సూట్కి సంబంధించి ఏమైనా రిలీఫ్స్ ఏమైనా గ్రాంటెడ్ అయినా, లేదంటే అదర్ డిటర్మినేషన్స్ ఏమైనా చేసినా కూడా అందులో ఖచ్చితంగా మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. దానికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు జరిగినా, ఏమైనా రిలీఫ్స్ గ్రాంటెడ్ చేసినా, సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా అందులో మనకి మెన్షన్ చేయబడి ఉండాలి. ద అమౌంట్ ఆఫ్ కాస్ట్ ఇక్కర్డ్ ఇన్ ది సూట్. సో నాకు ఖచ్చితంగా నాకు ఆ సూట్కి సంబంధించి అమౌంట్స్ ఏమన్నా అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకేంటి, ఖచ్చితంగా నాకు అందులో మెన్షన్ చేయడం అనేది జరగాలి. ఇక్కర్డ్ ఇన్ ది షూట్ బై హూమ్ సచ్ కాస్ట్స్ ఆర్ పేడ్. సో అలాగే ఆ సూట్కి సంబంధించినట్టు ఆ కాస్ట్ అనేది ఎవరు పే చేయాలి అనేది కూడా మనకి మెన్షన్ చేసి ఉండాలి. అవుట్ ఆఫ్ వాట్ ప్రాపర్టీ సచ్ కాస్ట్స్ ఆర్ పేడ్. సో ఆ ప్రాపర్టీ ఏంటి, అవుట్ ఆఫ్ వాట్ ప్రాపర్టీ సచ్ కాస్ట్ ఆర్ పేడ్. సో దేనికి సంబంధించి ఏ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాస్ట్ అనేది ఏంటనేది కూడా అందులో మనకి ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ కాస్ట్ అనేవి మనకి వాట్ ప్రాపర్టీ సచ్ కాస్ట్స్ ఆర్ టు బి పేడ్ అనేది కూడా మనకి ఉండాలి. ఇన్ వాట్ ప్రపోర్షన్స్ సచ్ కాస్ట్ ఆర్ టు బి పేడ్. సో దేనికి రిలేటెడ్గా, దేని ప్రపోర్షన్స్గా, దేనికి అనేది కూడా మనకు అందులో ప్రపోర్షన్స్ సచ్ కాస్ట్ ఆర్ టు బి పేడ్ అనేది కూడా ఉండాలి. సో నెక్స్ట్ రూల్ 6A, డిక్రీ ఈజ్ డ్రాన్ అప్ టు ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 15 days. సో అంటే ఏంటంటే ఒక డిగ్రీ అనేది మనకి ఎప్పుడు పాస్ అవుతుందండి, ఒక జడ్జిమెంట్ అయిన తర్వాత డిగ్రీ అనేది కంటిన్యూస్గా వెంటనే మనకి పాస్ అవ్వాలి. సో ఆర్డర్ అనేది మనకి రావాలి, డిగ్రీ ఆర్డర్ అనేది రావాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత, జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నాకు డిగ్రీ అనేది వెంటనే ఇవ్వని పక్షంలో విత్ ఇన్ 15 daysలో నాకు ఆ డిగ్రీ అనేది పాస్ చేయడం అనేది జరగాలి. అది నాకేంటి, రూల్ 6A అనేది మనకి చెప్తుంది. నెక్స్ట్ రూల్ 7 ఏం చెప్తుందంటే ద డేట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది డేట్. సో నాకు జడ్జ్మెంట్ ఏ రోజు జరిగిందో దాని యొక్క డేట్, అలాగే ఆ జడ్జ్మెంట్ చేసినటువంటి జడ్జి యొక్క సిగ్నేచర్ కూడా దాని మీద ఖచ్చితంగా డిగ్రీ మీద మెన్షన్ చేసి ఉండాలి. రూల్ 9, ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విత్
విత్ బౌండరీస్. సో ఆ డిగ్రీ అనేది నాకు ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి రిలేటెడ్గా సూట్ ఫైల్ అయితే, సో నాకు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా ఒక ఫైనల్ డెసిషన్ అనేది, రైట్స్ అనేవి నాకు మెన్షన్ చేసి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది జరిగితే, ఆ యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి బౌండరీస్ ఏంటి అనేది కూడా దాని యొక్క ఫిజికల్ డైమెన్షన్స్ రిలేటెడ్గా కూడా, అంటే అక్కడ బౌండరీస్ అనేవి ఫిజికల్ డైమెన్షన్స్ కావచ్చు, లేదంటే వారి యొక్క సరిహద్దు బార్డర్స్ ఎవరనేది కూడా, సో ఆల్ అనేవి కూడా క్లియర్గా మనకు అందులో మెన్షన్ చేయబడి ఉండాలి. రూల్ 10, ద అమౌంట్ టు బి పెయిడ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఇఫ్ డెలివరీ కాంట్ బి హ్యాడ్. సో నాకు రూల్ 10 ఏం చెప్తుందంటే, సో ఒక సూట్లో మనకి రిలేటెడ్గా మనకు ఒక డిగ్రీ పాస్ అయింది, ఏంటి అమౌంట్ పే చేయమని మనకి డిగ్రీ పాస్ చేయింది, లేదేంటి ద అమౌంట్ టు బి పెయిడ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఇఫ్ డెలివరీ కెనాట్ బి హ్యాడ్. సో ఒక ప్రాపర్టీ అనేది డెలివరీ చేయమని మనకి డిగ్రీ వచ్చినట్లయితే, సో ఆ ప్రాపర్టీ అనేది డెలివరీ చేయలేని పక్షంలో అలాంటి కేసుల్లో దానికి ప్రపోర్షనల్గా ఏమన్నా ఆల్టర్నేటివ్గా మనీ పే చేయగలిగితే కనుక ఆ మనీ చేయటం అనేది కూడా మనకి ఒక డిగ్రీలో చేయొచ్చు అని చెప్పి మనకు రూల్ 10 అనేది చెప్తుంది. ద అమౌంట్ టు బి పెయిడ్ యాజ్ ఆల్టర్నేటివ్ దేనికి, ఇఫ్ డెలివరీ కెనాట్, అతను డిగ్రీలో మెన్షన్ చేసినటువంటి డెలివరీ చేయలేని పక్షంలో, సో ఆ డిగ్రీ రిలేటెడ్గా ఆల్టర్నేటివ్గా మనీ పే చేయాలనుకుంటే కనుక, సో రూల్ 10 ప్రకారం ఆ యొక్క కండిషన్స్ ఆ పార్టీస్ యొక్క ఫైనల్ మ్యూచువల్ కన్సర్న్ మీద మనకేంటి ఆ రూల్ 10 ప్రకారం వాళ్ళు మనీ అనేది పే చేసుకోవచ్చు. రూల్ 11, ద పేమెంట్ బై ఇన్స్టాల్మెంట్స్ ఐదర్ విత్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్. సో పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్స్ రూపంలో విత్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్, అది కూడా ఏంటి మ్యూచువల్ కన్సర్న్ బేస్ చేసుకుని విత్ అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఓవే చేసుకోవచ్చు యాజ్ ఫ్రమ్ ది రూల్ 11. రూల్ 12 ఏం చెప్తుంది, సో రూల్ 12లో వెదర్ ద సూట్ ఫర్ రికవరీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో సూట్ అనేది దేనికండి, రికవరీ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి రిలేటెడ్ అయితే, వెదర్ ది సూట్ ఫర్ రికవరీ ఆఫ్ రెంట్ అండ్ మిస్నీ ప్రాఫిట్స్. ఇందాక చెప్పుకున్నామండి మిస్నీ ప్రాఫిట్స్ అంటే ఏంటో. సో ఆ మిస్నీ ప్రాఫిట్స్కి సంబంధించి కానీ, లేదంటే రెంట్కి సంబంధించి కానీ ఇష్యూస్ కానీ, అంటే పైదేంటి ప్రాపర్టీస్కి సంబంధించి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. సెకండ్ వన్ ఏంటి, మనీకి రిలేటెడ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్. థర్డ్ వన్ వెదర్ ద డెలివరీ ఆఫ్ ది పొజిషన్ టు ది డిగ్రీ. అలాగే సో నాకు వెదర్ ద డెలివరీ ఆఫ్ ది పొజిషన్ టు ది డిగ్రీ హోల్డర్. సో డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పొజిషన్ బేస్ చేసుకుని, సో వీటికి సంబంధించిన అన్నీ కూడా రూల్ 2లో మనకి రూల్ 12లో మనకి చెప్పుకోవడం జరిగింది. రూల్ 12A, ద పీరియడ్ విత్ ఇన్ విచ్ ద పేమెంట్ షెల్ బీ. సో ఒక పేమెంట్ అనేది, ఒక మనీ అనేది పే చేయమని మనకి ఒక డిగ్రీ పాస్ అయితే, సో అది ఎంత టైం పీరియడ్లో మనకి పేమెంట్ అనేది చేయొచ్చు అనేది మనకి ఏంటి రూల్ 12Aలో మనకి ఆ యొక్క టైం స్పెసిఫికేషన్ అనేది మనకి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ డిగ్రీ. సో ప్రిపరేషన్ ఆఫ్ డిగ్రీలో ఏంటి, రూల్ 6Aలో మనకి ప్రకారం మనకి ఆల్రెడీ ప్రీవియస్ రూల్ 6A ప్రొవైడ్స్ దట్ ఎవ్రీ ఎండివియర్ షెల్ బీ మేడ్ టు ఎన్ష్యూర్ దట్ the decree is drawn up as expeditiously as possible and in any case within 50 days from the date and on which the judgment is pronounced. సో రూల్ 6A ప్రకారం మనకి ఏంటి, ఒక డిస్ప్యూట్ అనేది, ఒక సూట్ మీద మనకి డిస్ప్యూట్ అనేది సూట్ ఫైల్ అయినప్పుడు, ఒక డిస్ప్యూట్ బేస్ చేసుకుని నాకు సూట్ అనేది ఫైనల్ అయినప్పుడు, మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది వచ్చిందో, ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఏదైతే నెక్స్ట్ డిగ్రీ ఈ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని ఈ జడ్జ్మెంట్కి రిలేటెడ్గా డిగ్రీ అనేది చెప్తున్నాము, అది నాకు ఎలా ఉండాలండి, నాకు ఎక్స్పీడియస్లీ అంటే చాలా ఫాస్ట్గా త్వరితగతిన ఉండాలి, నాకు చాలా ఫాస్ట్గా జరగాలి. సో నాకు ఈ యొక్క ప్రాసెస్ అనేది నాకు జడ్జ్మెంట్ అయిన వెంటనే జరగాలి. ఒకవేళ అవ్వని పక్షంలో, సో నాకు వితిన్ 15 డేస్లో జడ్జ్మెంట్ అయిన తర్వాత 15 డేస్లో నాకు ఏంటి ఈ డిగ్రీ అనేది నాకు ఖచ్చితంగా నాకు డిగ్రీ ఆర్డర్ అనేది ఇవ్వడం జరగాలి. రైట్. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ డిగ్రీ. సో ఆర్డర్ 20 రూల్ 3. సో అమెండ్మెంట్ ఆఫ్ డిగ్రీ అంటే డిగ్రీలో సంస్కరణలు.
సో ఆర్డర్ 20 రూల్ 3 ప్రొవైడ్స్ దట్. సో ఆర్డర్ 20 రూల్ 3 ప్రొవైడ్స్ దట్ ఏం చేస్తుందండి, ఈ జడ్జ్మెంట్ వన్స్ సైన్డ్, ఒకసారి జడ్జ్మెంట్ సైన్ అయిన తర్వాత కెనాట్ బి అమెండెడ్. అది జడ్జ్మెంట్ సైన్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ చేంజ్ చేయడానికి, సంస్కరించడానికి, మళ్ళీ రీమోడల్ చేయడానికి అవ్వదు. ఆర్ ఆల్టర్డ్, మార్చడానికి అవ్వదు. ఆఫ్టర్ వర్డ్స్ ఎక్సెప్ట్ టు కరెక్ట్. సో అందులో కూడా ఏంటి, ఎక్సెప్ట్ టు కరెక్ట్, కొన్ని మాత్రం మనం దాన్ని ఎక్సెప్షన్ ఇచ్చామండి కరెక్షన్ చేయడానికి. ఏంటి, టు కరెక్ట్ క్లెరికల్ ఆర్ అర్థమెటికల్ మిస్టేక్స్. ఒక క్లెరికల్ ఆర్ అర్థమెటికల్ నెంబర్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ ఈ రకమైనటువంటి మెన్షనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లెరికల్ అండ్ అర్థమెటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఆర్ ఎర్రర్స్ డ్యూ టు యాక్సిడెన్షియల్ స్లిప్స్, ఏమైనా యాక్సిడెన్షియల్ స్లిప్స్ ఏమైనా మర్చిపోయినా, ఏమైనా ఒమిషన్స్ యాజ్ టు బి మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 152 ఆర్ ఆన్ రివ్యూ. సో 152 సెక్షన్ ప్రకారం ఏమైనా మెన్షన్ చేయాలన్న ఒమిషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి రివ్యూకి సంబంధించి అలాంటి కేసెస్లో మాత్రం మనం ఏంటి, ఈ యొక్క అమెండ్మెంట్ అనేది చేయడానికి స్కోప్ ఉంటుంది తప్ప, సో జడ్జిమెంట్లో ఎటువంటి రివ్యూ అనేది మనకి ఎటువంటి చేంజ్ అనేది జరగదు. ద సెక్షన్ 152 ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ 1908 పర్మిట్స్ అమెండ్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్స్, డిక్రీజ్ అండ్ ఆర్డర్స్. సో ఈ యొక్క కండిషన్స్లో మాత్రమే మనకి సెక్షన్ 152 ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 పర్మిట్ చేస్తుంది. దేనికి, అమెండ్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ ఆర్డర్స్. సో అమెండ్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్స్, డిగ్రీ ఆర్ ఆర్డర్స్లో మనకి అమెండ్మెంట్స్కి 152 సెక్షన్ అనేది మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం మనకి పర్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ ఏంటి, సెక్షన్ 39 ప్రొవైడ్స్ దట్ ద కోర్ట్ విచ్ passed a decree may on the application of decree holder send it for execution to another court or competent jurisdiction. సో నాకు ఇక్కడ ఎవరైతే నాకు డిగ్రీ హోల్డర్ ఉన్నారో ఆ డిగ్రీ హోల్డర్ అనేది అనే పర్సన్, దట్ మే బి ఎ ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండర్. ఓకే, ఈ సెక్షన్ 38 ప్రకారం మనకేంటి, ఆ డిగ్రీ అనేది మనకి ఏదైతే పాస్ అవుతుందో అదేంటి, ఆ ఒక డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు దీనికి, సెండ్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఆ డిగ్రీ అయిన తర్వాత ఆ డిగ్రీ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలి కదా. సో ఆ ఎగ్జిక్యూషన్కి అప్లికేషన్ చేసుకున్న అదేంటి, టు ది అనదర్ కోర్ట్, ఆ కోర్టు పరిధిలో కాకుండా అది ఏదైతే మనకి రిలేటెడ్గా ఫర్ సపోజ్ ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, దానికి సంబంధించి మనకు డిగ్రీ వచ్చింది. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ అయిన తర్వాత డిగ్రీ వచ్చింది. ఆ డిగ్రీ అనేది ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే తన జ్యూరిడిక్షన్లో లేనటువంటి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డిగ్రీ చేయడానికి, డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ని ఏం చేస్తుంది ఆ యొక్క కోర్ట్ అనేది. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏ లొకేషన్లో అయితే ఉందో దాని జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది కూడా దేని ద్వారా, ఈ డిగ్రీ హోల్డర్ యొక్క అప్లికేషన్ బేస్ చేసుకుని మనకి ఆ కోర్ట్ అనేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఆ కాంపిటెంట్ జ్యూరిడిక్షన్కి అక్కడికి మనకి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అనేది జరుగుతుంది. సో అలాంటి కేసెస్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అనేది జరుగుతుంది, అది కూడా డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ బేస్ చేసుకుని. నెక్స్ట్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ. సో జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ, తీర్పు మరియు డిగ్రీ. ఎవ్రీ జడ్జ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో జడ్జ్మెంట్లో ఏముంటాయి, ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎవిడెన్స్, ఫైండింగ్స్ ఎక్సెట్రా. ఇవి అన్నీ కూడా ఖచ్చితంగా మనకు జడ్జ్మెంట్లో మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ది కంక్లూజన్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఈ యొక్క కంక్లూజన్ ఆఫ్ కోర్ట్. సో కోర్టు ద్వారా ఏ జడ్జ్మెంట్ అయితే కంక్లూడ్ అయిందో అందులో మనకి ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, ఫైండింగ్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడి ఉండాలి. డిగ్రీ ఈజ్ ది కంక్లూజన్ రిసీవ్డ్ బై ది జడ్జ్మెంట్ ఆఫ్టర్ హీరింగ్ బోత్ పార్టీస్. సో డిగ్రీ అనేది ఏంటి, కంక్లూజన్ రీచ్డ్ బై ది జడ్జ్. ఇంకా జడ్జ్ కంక్లూడ్ చేసుకుంటున్నారండి, డిగ్రీ ద్వారా కంక్లూజన్ అయిపోతుంది, జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కంక్లూజన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ హీరింగ్ బోత్ పార్టీస్ ఆన్ మెరిట్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ది సేమ్ ఇన్ రైటింగ్. సో నాకేంటి, ఈ రెండు పార్టీస్ ఆన్ మెరిట్స్ అండ్ ఎక్స్ప్రెసింగ్ సేమ్ ఇన్ రైటింగ్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ఏవైతే మనకు ఫైనల్ కంక్లూజన్స్ ఉన్నాయో పార్టీస్కి సంబంధించి వాటికి ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది. బేసికల్లీ డిగ్రీ ఇస్ ది సబ్సెట్ ఇన్ ది సెట్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ యొక్క డిగ్రీ అనేది జడ్జ్మెంట్ యొక్క సబ్సెట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ జడ్జ్మెంట్ కంటైన్స్ ది డిగ్రీ. సో ప్రతి జడ్జ్మెంట్కి కూడా డిగ్రీ అనేది ఉంటుంది. అమాంగ్ అదర్ థింగ్స్ అండ్ డిగ్రీ ఈజ్ యూజువల్లీ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ది జడ్జ్మెంట్. సో వీటన్నిటిలో ఏంటి మనకి, సో జడ్జ్మెంట్ అనేది, ఈ యొక్క డిగ్రీ అనేది మనకి జడ్జ్మెంట్ యొక్క లాస్ట్ పోర్షన్ అండి.
అండ్ ద డిక్రీ ఇండిపెండెంట్లీ ఈజ్ వితౌట్ రీజనింగ్. డిక్రీ అనేది జడ్జిమెంట్ అయిన తర్వాత మాత్రమే మనకి డిక్రీ అనేది పాస్ చేయాలి. జడ్జిమెంట్ అనేది అవ్వకుండా డిక్రీ అనేది పాస్ చేస్తే దానికి ఎటువంటి రీజన్ అనేది లేదు, ఎటువంటి వ్యాలిడిటీ అనేది లేదనే చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ స్టేట్మెంట్ ఇన్ ఏ డిక్రీ త్రూ ఇట్ ఈస్ నెసరీ ఇన్ జడ్జిమెంట్. సో నాకు ఇక్కడ డిగ్రీలో నాకు స్టేట్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, ఏం ఉండవు, నో నీడ్. సో నెసరీ ఎందులో అండి, జడ్జిమెంట్లో నాకు ఖచ్చితంగా స్టేట్మెంట్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉండాలి, డిగ్రీలో అవసరం లేదు. లైక్ వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ దేర్ షుడ్ బి ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్డర్ ఇన్ జడ్జిమెంట్. సో అలాగే జడ్జిమెంట్లో ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది అవసరం లేదు. జడ్జిమెంట్లో ఉండవలసినవి ఏంటి, ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్ ఉండాలి. సో నాకు జడ్జిమెంట్లో నాకు ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది అవసరం లేదు. అలాగే నాకు డిగ్రీలో ఏంటి, ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి, అందులో నాకు ఫ్యాక్ట్స్, జడ్జిమెంట్స్, స్టేట్మెంట్స్ అనేవి నెసరీ లేదు. త్రూ ఇట్ ఈస్ డిజైరబుల్ టు డూ సో. ఓకేనా. సో ఇవన్నీ దేనికి దానికి ఖచ్చితంగా మనకి అవసరం. దేనికి ఉన్న ప్రాపర్టీస్, రైట్స్ ప్రకారం దాన్ని ఆ ఫార్మాట్లోనే మనం మెన్షన్ చేయడం అనేది జరగాలి. ఏ జడ్జిమెంట్ ఈజ్ ఎ స్టేజ్ ప్రియర్ టు ది పాసింగ్ ఆఫ్ డిగ్రీ. సో జడ్జిమెంట్ అనేది ఈ యొక్క డిగ్రీ పాస్ అవ్వడానికి ముందు ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో మనకి దాన్ని జడ్జిమెంట్ అంటాం. అంటే జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, డిగ్రీ. అలాగే డిగ్రీకి ముందు వచ్చేది జడ్జిమెంట్. సో అదే. సో జడ్జిమెంట్ ఈజ్ ద స్టేజ్ ప్రియర్ టు ది పాసింగ్ ఆఫ్ డిగ్రీ, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీ. సో ఇదంతా కంప్లీట్గా డిగ్రీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇదే వీడియోని మీరు షార్ట్ పాయింట్స్లో షార్ట్ టైంలో చూడాలంటే కనుక మన యూట్యూబ్ షార్ట్స్లో ఈ డిగ్రీకి సంబంధించినటువంటి మనకి వీడియో చేయడం అనేది జరిగిందండి, షార్ట్ వీడియో చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అది షార్ట్ టైంలో కంటెంట్ రివైజ్ చేసుకుంటానికి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేసి షేర్ చేయండి. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.